మరి మా శాసనసభ్యులు, మా ఎంపీ గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మీరు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా ఉండాలి. గతంలో జరిగినటువంటి అవకతవకలు మళ్ళీ పునరావృతం కాకూడదు. పాలనలో పారదర్శకత ఉండాలి. అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలి, పారిశుద్ధ్యం ఉండాలి, అభివృద్ధి జరగాలి, సంక్షేమం ఉండాలి. ఈ కాన్సెప్ట్ తోటి కూడా అన్నీ మాకు సుదీర్ఘంగా కూడా చర్చ జరుగుతుంది. ఈ విషయం మీద నిన్న మా పార్టీ వాళ్ళు జరుపుకుంటాము అని తెలియజేశారు. ఖచ్చితంగా నిన్న ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మా కౌన్సిలర్ ఈరోజు రమ్మని చెప్పి కార్యదర్శిగా చెప్పారు. మరి ఈరోజు రాత్రికి ఒక రకమైన వర్షం పడి ముచ్చిరెడ్డిపాలెం నగరం నుంచి ఆ సచివాలయానికి పోతే 1.5 కిలోమీటర్లు రోడ్డు మీద 2 అడుగులు నీళ్ళు నిలబడి చిన్న వర్షానికి చాలా దారుణంగా రోడ్డు దెబ్బతిని గుంటలు మిట్టలుగా ఒక 5 కిలోమీటర్ల ప్రయాణం కంటే 1 కిలోమీటర్ ప్రయాణం. నమస్కారం, నా పేరు జూగుంట ఉత్తమ్ స్నేహ కళ్యాణ్. ఈరోజు రెండో వార్డ్ కౌన్సిలర్ని మరియు కొవ్వూరు నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శిని. అలానే ఈరోజు నేను మరియు మా పార్టీ మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య గారు, అలానే బీజేపీ మండల అధ్యక్షులు కాసా సీనయ్య గారు, అలానే మా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమికి సంబంధించిన పెద్ద నాయకులతో కలిసి ఈరోజు ఎవరు కానీ సచివాలయం స్టాఫ్ కానీ ఎవరు లేరు. 11 మంది 12 మంది ఉండాల్సిన సచివాలయం స్టాఫ్లో కేవలం 3-4 మాత్రమే ఉండి అక్కడ ఎటువంటి మీటింగ్కి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మమ్మల్ని ఈరోజు అవమానించడం జరిగింది. అలానే అక్కడికి సచివాలయం స్టాఫ్లో అటెండెన్స్ కానీ లేదంటే మూమెంట్ రిజిస్టర్ కానీ అలానే దానికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంటేషన్స్ కరెక్ట్గా లేవు. మేము మా పార్టీ అధికారులు అందరం వెళ్ళి దాన్ని పరిశీలిస్తే కనీసం సచివాలయం కావాల్సిన లైట్లు కానీ ఫ్యాన్లు కానీ సక్రమంగా లేవు. ఒక్కటి కూడా సక్రమంగా మెయింటైన్ చేయకుండా ఈరోజు ప్రజాధనంతో ప్రజా సమస్యల మీద ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు, ఎన్డీఏ కూటమి సభ్యులు వచ్చినప్పుడు, ఇతర పార్టీ సభ్యులు వచ్చినప్పుడు మీరు అందుబాటు లేకుండా పోతే దీని మీద మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం, మీ కార్యాలయాలు ముట్టడిస్తాం. ప్రజల సమస్యలు తీర్చని రోజు మీరు ఇక్కడి నుంచి ఏరే స్థలానికి వెళ్ళిపోండి. పనిచేసే అధికారులనే ముచ్చిరెడ్డిపాలెం మండలాన్ని తీసుకొచ్చుకుంటాం, ప్రజలకు అందుబాటులో పెడతాం అని చెప్తూ ఈరోజు రమ్మని ఎన్డీఏ కూటమి సభ్యులను అవమానించిన సచివాలయ సిబ్బంది మీద గౌరవ ఎంపీడీఓ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈరోజు ఏదన్నా సమస్య మీద పోతే కమిషనర్ కాడికి పోతే ఎంపీడీఓ కాడికి పోమంటాడు, ఎంపీడీఓ కాడికి పోతే కమిషనర్ కాడికి పోమంటాడు. నగర పంచాయతీ ప్రజలు సమస్యల మీద ఏ అధికారిని కలవాలో, ఏ అధికారి మా సమస్యలు తీర్చాలో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నాం.